రాబోయే ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో బలపడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబ్నగర్ పట్టణంలోని సింధు రెసిడెన్సీలో ఉమ్మడి జిల్లా జన సైనికుల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మేడ రామకృష్ణ గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గారు హాజరయ్యారు. రామకృష్ణ గారిని అడిగి పార్టీ రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబడింది, పార్టీ ప్రణాళిక ఏంటి, ఈ జిల్లా మీద ఈ ప్రాంతం మీద వారికి ఉన్న అవగాహన ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకోవాలి. ముందుగా తెలంగాణలో జనసేన బలపడాలనే నిర్ణయానికి వచ్చినట్లు లేదా? అవునండి, నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్లస్ ఆలోచనలు ప్రతి పల్లెటూరుకి ప్రతి గ్రామానికి చేరవేయాలని మేము చాలా సంకల్పంతో ఉన్నాము. సో నేను కానీ మా ఇన్ఛార్జి నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళం చాలా గట్టిగా స్పందిస్తాం. అలాగే ప్రతి ఆలోచనతోటి ముందుకెళ్తాం. ఒకే మాట ఒకే బాట ఒకే ఆలోచనతో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. మీ నేపథ్యం చెప్పండి రామకృష్ణ గారు. మీరు ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే, చదివిందంతా హైదరాబాద్లోనే. మా నాన్నగారు యొక్క బాల్యము మహబూబ్ నగర్లో జరిగింది. సో నేను ఆ యొక్క మా నాన్నగారి ఏదైతే కళ ఉందో ఆ కళను నెరవేర్చడానికి మళ్ళీ నేను మహబూబ్ నగర్కి వచ్చాను. అంటే మీరు రాజకీయ రంగంలోకి ఫస్ట్ టైం రావడం? నేను రాజకీయంలో రావడానికి కేవలం నా స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. నేను రాజకీయంలో ఇదే మొదటిసారిగా రాబోతున్నాను. నేను పాలమూరు జిల్లా ఎందుకు ఎంచుకున్నానంటే నాకు చాలా ఇష్టమైన జిల్లా. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు కూడా చాలా ఉన్నారు. మాటకి ప్రతి ఆలోచనకి ప్రాణం ఇచ్చేది పాలమూరు జిల్లా ప్రజలే. ఆ ప్రజలతోనే నా జీవితం ముందు ఉంటుంది. ప్లస్ వాళ్ళకి సేవ చేసుకోవడానికి నేను ఎల్లవేళలా నా వంతు సాయం చేస్తాను. తెలంగాణలో జనసేన పార్టీ అంటే మరి ముఖ్యంగా పాలమూరు బేస్డ్గా మీరు పనిచేయబోతున్నారు. ఈ ప్రాంతం పట్ల మీకున్న ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద మీకున్న అవగాహన ఏంది? ఇప్పుడు ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయాలంటే ఏ సమస్యను మీరు టేక్ ఓవర్ చేస్తారు? ముందుగా నేను రైతు సమస్యల మీద పోరాడదలుచుకున్నాను. రైతు సమస్యలు, అలాగే ఇక్కడ ప్రకృతి. మహబూబ్ నగర్ చూస్తే చాలా వేడి ఉండే వాతావరణము. నేను జనరల్గా ప్రకృతి ప్రేమికుణ్ణి. నేను ఇప్పటిదాకా 5 లక్షల చెట్లు నాటాను. రాబో రోజుల్లో నా వంతు నా తరపున 1 కోటి చెట్లు నాటాలని డిసైడ్ చేశాను. తెలంగాణ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో జనసేన పార్టీ విస్తరణ కోసం మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మేము మా యాక్షన్ ప్లాన్ ఆగస్టు 1వ తారీఖు తర్వాత మా సమావేశాలు ఉన్నాయి. దానిలో అందరితో చర్చించి మా ఇన్ఛార్జి నాయకులతో చర్చించి తర్వాత యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం. కొత్తగా ఇప్పుడు దాకా ఎవరూ చేయని విధంగా ఆ సమస్యల మీద మేము పోరాడతాం. త్వరలో ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా మీకు స్పష్టత నేను ఇస్తాను. రాబోయే కాలంలో మీరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా, ఎమ్మెల్యే చేయాలి? నేను రాబోయే కాలంలో పార్టీ ఏది నాకు సహకరిస్తే దానికి నేను ఎంపీగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే మహబూబ్నగర్ జిల్లాలో గతంలో జనసేన పార్టీ అంటే మున్సిపల్ ఎన్నికల ముందు చాలా వేగంగానే దూకుడు ప్రదర్శించింది. అనేక చోట్ల గట్టి పోటీ ఇచ్చింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. దాని లైన్ మళ్ళీ ఎట్లా స్ట్రెంథెన్ చేస్తారు? అంటే అనేక మంది ఇన్ఛార్జీలు మారుతూ వస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు సరి చేస్తారు? వేరే పార్టీలోనా? మీ పార్టీలో? మా పార్టీలో ఇంతవరకు ఎవరు ఇన్ఛార్జీలు అనేది ఎవరు మధ్యలో వచ్చింది. అది కేవలం ఓన్లీ టెంపరీ మాత్రమే. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి కమిటీలు వస్తాయి. కమిటీలో మనకి ఎవరు ప్రతిపాదిస్తే వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాం. జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మీరేమైనా మెసేజ్ ఇస్తారు? జన సైనికులకి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక్కటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము అందరం కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ఆశయాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి అభిమానికి తెలుసు. మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరి చెప్పండి, అంటే మీరు రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ గారిని చూసించారు, మీ ఫాదర్ మోటివేషన్ ఉందంటున్నారు. రాజకీయ రంగం ఈ పొద్దు రేపు చూస్తే వెరీ టఫ్గా ఉంది, వెరీ ఛాలెంజింగ్గా ఉండబోతుంది. రాబోయే రోజులు ఇంకా ఛాలెంజింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ బేస్డ్గా అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినాయి, అనేక బలిదానాలు జరిగినాయి. ఈ ప్రాంతంలో జన సైనికులకు జనసేన అనేది ప్యూర్ ఆంధ్ర పార్టీగా గుర్తింపు పొందింది. డిప్యూటీ సీఎంగా అక్కడే ఉంది, వాటి అధినేత. కాబట్టి
ఇక్కడ చాలా టఫ్ టైం ఉంది వస్తుంది. దాన్ని కంటిన్యూ చేయడానికి, దాన్ని అధిగమించడానికి మీ దగ్గర ఉన్న ఏమైనా ప్లాన్ ఉందా? ప్రజలకు ఏమైనా నచ్చ చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి పౌరుడికి తెలుసు, ప్రతి తెలంగాణ బిడ్డకి తెలుసు, ప్రతి ఆడబిడ్డకి తెలుసు, ప్రతి అభిమానికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు రాజకీయం అనేది చాలా కష్టంగా ఏమీ కాదు. ఎందుకంటే మేమందరం క్లీన్ చిట్తో ఉన్నవాళ్ళం. సో ఎంత దేనికైనా మేము రెడీగా ఉన్నాము, దేని మీదైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి కష్టం అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎడిట్ చెప్పండి. ఎవరికి కష్టం అంటే ఆల్రెడీ కేసులుండి భూమి స్కాములు, నీళ్ల స్కాములు, డ్యాము స్కాములు ఈ చేసిన వాళ్ళకి భయం, కానీ మాకు ఎవరికి భయం ఉండదు. ఇది మేడం రామకృష్ణ గారి యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జన సైనికులను పటిష్టంగా తయారు చేయడంతో పాటు రాబోయే ఎన్నికల నాటికి ఖచ్చితంగా జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికల రణరంగాన్ని సిద్ధం చేస్తామని, ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతామని, గ్రామీణ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, జన సైనికులను సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యం అని వారు చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం నుంచి పోటీ చేయడానికి తానైతే ఎంపీగా అనుకుంటున్నాను, పార్టీ డిసైడ్ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.